తరతరములకు నీ విశ్వాస్యతనునే ప్రచురింతు. నామానికి మహిమ కలుగును గాక. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి నేను మా ఇంట్లో సండే స్కూల్ తీసుకుంటాను అన్నమాట. మరి చర్చ్లో కాదు, మా ఇంట్లో మా గల్లీలో చాలామంది పిల్లలు ఉంటారు. సో ఎవ్రీ సండే ఏం చేస్తానంటే ఆ పిల్లలకి సండే స్కూల్ తీసుకోవడం జరుగుతుంది. మరి దేవుని మహాకృపను బట్టి మరి సండే స్కూల్ స్టార్టింగ్లో ఒక బాబు అనమాట, సెకండ్ క్లాస్ చదువుతాడు. ఆ బాబు మరి వచ్చినప్పుడు నేను ఆ బాబుని అడిగాను, అందరిని అడుగుతాను అనమాట, నీ పేరేంటి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఆ బాబు చెప్పాడు ఏంటంటే, నేను పంతులు అవ్వాలనుకుంటున్నాను టెంపుల్లో అని చెప్పాడనమాట. మరి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పంతులు అవుతావా పెద్దగా అయిన తర్వాత అంటే, అవును నాకు అదే ఇష్టం అని చెప్పిండు. దేవునికి మహిమ కలుగును గాక. అలా బాబు కొన్ని రోజులు వచ్చాడు. వాళ్ళు హిందూస్ కావడాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే, నువ్వు ఆ ప్రేయర్కి వెళ్ళొద్దు, సండే స్కూల్కి వెళ్ళొద్దని రిజెక్ట్ చేశారనమాట. సో కొన్ని నెలలు ఆ బాబు సండే స్కూల్కి రాలేదు, సెకండ్ క్లాస్ బాబు రాలేదు. కానీ ఒకరోజు లాస్ట్ టైము క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు మరి చర్చికి తీసుకొని వెళ్ళినప్పుడు చర్చికి వచ్చిన ప్రతి పిల్లలకు కూడా మరి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్ చూసి ఆ బాబు వాళ్ళ మమ్మీతో దగ్గర చాలా ఏడ్చాడంట, నువ్వు నన్ను చర్చికి పంపించలేదు, అందరు గలీలో పిల్లలందరూ కూడా గిఫ్ట్స్ తెచ్చుకున్నారు, నేను తెచ్చుకోలేదు అనేసి దాదాపు ఒక 1.5 అవర్ ఏడవడాన్ని బట్టి వాళ్ళ మదర్ నాకు కాల్ చేసిందనమాట. కాల్ చేసి, అమ్మ నువ్వు అందరిని తీసుకొని వెళ్ళావు కదా, ఇప్పటి నుంచి ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళు మా బాబుని కూడా, గిఫ్ట్ రాలేదని చాలా ఏడుస్తున్నాడు ఆయన అని చెప్పిందనమాట. చెప్తే సరే అండి నేను తీసుకొని వెళ్తాను మీ బాబుని అని చెప్పాను. తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు ఏమైందంటే, నేను కూడా సండే స్కూల్ టీచర్ కాబట్టి ఆ పిల్లలతో పాటు నాకు కూడా అది గిఫ్ట్ ఇచ్చారనమాట, లంచ్ బాక్స్. సో ఏం చేస్తానంటే, ఆ లంచ్ బాక్స్ నాకెందుకు, ఈ బాబు ఇంత ఆశపడుతున్నాడు కదా అని ఆ లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఆ బాబుకి ఇచ్చేస్తానమాట. ఇవ్వగానే వెంటనే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తే వాళ్ళ మమ్మీ అడిగిందంట, ఏందిరా నీకు బాక్స్ ఎక్కువ ఇష్టమని వేరే వాళ్ళది ఏమైనా దొంగతనం చేసి తీసుకొచ్చావా ఏంటి అని అంటే, లేదు మమ్మీ నాకు ఆంటీ ఇచ్చింది, బాక్స్ గిఫ్ట్ లాగా ఇచ్చింది అని చెప్తే తను నాకు కాల్ చేసిందనమాట. నిజంగా మా బాబుకి నువ్వు ఇచ్చావా అమ్మ, లేకపోతే ఏమన్నా మా బాబు ఎవరిదైనా దొంగతనం చేసి తీసుకొని వచ్చాడా అని అంటే, నేను అన్నా లేదు నాకు ఇచ్చిన బాక్సే అది, నాకు వద్దు, మీ బాబుకి నేనే ఇచ్చాను ఇష్టపూర్వకంగా అని చెప్పాను. చెప్పిన తర్వాత కేవలం అది బాక్సే కావచ్చు కానీ ఒక లంచ్ బాక్సే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒక గిఫ్ట్ బట్టి ఆ బాబుని రెగ్యులర్గా సండే స్కూల్కి పంపించడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ బాబులో మరి అంటే దేవుడు అంటే ఆ కుటుంబము మరి దేవుని ఇష్టపడనప్పటికీ సండే స్కూల్కి రావడం, చిన్న చిన్న వాక్యాలు వినడాన్ని బట్టి ఆయనకి ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు మరి నా దగ్గరికి వచ్చి చెప్పాడనమాట. చెప్పినప్పుడు మేము ఏం చేసామంటే సండే స్కూల్లో అందరి పిల్లలను కలిసి ఆ సమస్య కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశాడని మరి సాక్ష్యం చెప్పిండనమాట. ఆ కార్యం తర్వాత ఆ బాబుకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే నా దగ్గరికి వస్తాడు. ప్రేయర్ టైంలో కానీ లేకపోతే ఇంట్లో నేను ఉన్నప్పుడు వచ్చి, ఆంటీ ఈ ప్రాబ్లం ఉంది ప్రేయర్ చేయండి అని చెప్పి ప్రేయర్ చేయించుకొని వెళ్తాడు. కార్యం జరిగినప్పుడు కూడా కార్యం జరిగిందంటే అని మరి మందిరంలో సండే స్కూల్లో సాక్ష్యం చెప్తాడనమాట. అందరి ముందు సండే స్కూల్లో నేను సాక్ష్యాలకు టైం ఇస్తాను, ఆ టైంలో చెప్పేవాడు అనమాట. రీసెంట్గా ఏం జరిగిందని అంటే, మా గల్లీలో ఒక చిన్న కుక్క పిల్లనంట వేరే కుక్కలు, అంటే అది అప్పుడే పుట్టిన కుక్కపిల్ల అనుకుంటాను, వేరే కుక్కలు వచ్చి కరవడం వల్ల అది ఏం తినకుండా తాగకుండా నైట్ నుంచి కూడా రక్తము వాటర్ అంతా కూడా కారిపోయి అది కొన ఊపిరితో ఉందంట. మరి వేరే కుక్కలు వచ్చి కరిచాయి, పడిపోయింది ఆంటీ ప్రేయర్ చేయమని చెప్పాడనమాట. చెప్తే నేనేం చేస్తానంటే సరే ప్రేయర్ చేస్తాను అనుకున్నా. అప్పుడు నేను వెళ్ళి చేద్దాం అనుకున్నా కానీ నేను అడిగాను ఆ బాబుని, నేను వచ్చి ప్రేయర్ చేయాలా లేకపోతే ఇక్కడే చేయాలా అంటే ఆ బాబు అన్నాడు, ఆంటీ ఇక్కడే చేయండి అని అంటే నేను ఇంట్లోనే ప్రేయర్ చేశాను అనమాట. వెళ్ళిపోయిన ఒక 1 మినిట్కే ఇంకొక అమ్మాయిని పంపించాడనమాట. ఆంటీని పిలుచుకొని రావా, ఈ డాగ్ పరిస్థితి అస్సలు బాగలేదు, ఆంటీని ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయమని చెప్తే రోడ్డు పైన అనమాట అది. మరి వెళ్ళి నేను చూసినప్పుడు మరి నిజంగా అది ఎలా అంటే కొన ఊపిరితోనుంది. ఆ పిల్లలు ఏమంటున్నారంటే సండే స్కూల్ పిల్లలే దాని చుట్టూ రౌండ్గా ఉన్నారు. దాన్ని అలా చూస్తూ ఉండిపోయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కొన్ని నిమిషాలే బ్రతుకుతుంది, ఇది బ్రతికేటట్టు లేదా ఆంటీ ప్రేయర్ చేయండి అని అంటే నేను అనుకున్నా అది బ్రతకదులే ఇంకా చనిపోతుందని అనుకున్నాను. కానీ వాళ్ళు అడిగారు కాబట్టి ప్రార్థన చేశాను అనమాట. ప్రార్థన చేసి నేను నా ఇంట్లోకి వచ్చేటప్పుడు పిల్లలు అంటున్నారు అనమాట, ఆంటీ అంబులెన్స్కి కాల్ చేయండి అని. నేను షాక్ అయిపోయాను, అంబులెన్స్ రాదు ఈ కుక్కల కోసం అని చెప్తే జస్ట్ 3rd క్లాస్ బాబు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఆంటీ పెట్ యానిమల్స్ అంబులెన్స్ ఉంటుంది, మీరు గూగుల్లో చూసి నెంబర్ వెతికి కాల్ చేయండి ఆంటీ, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారని చెప్తే సరే ఇలా కూడా ఉంటుందా అని నేను అప్పుడు గూగుల్లో ఓపెన్ చేసి మరి పెట్ యానిమల్స్ నియర్ బై చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది గవర్నమెంట్ది కాదండి, ఇది ప్రైవేట్ది, మేము వస్తాము అంబులెన్స్ తీసుకొని వస్తాము, డాగ్ని తీసుకొని వెళ్తాము, ట్రీట్మెంట్ కూడా ఇస్తాం, కానీ మేము ఆ డాగ్ని ఇక్కడ
ముట్టుకోము, దానికి అమౌంట్ అవుతుందని వాళ్ళు చెప్పారనమాట. 500 కన్సల్టేషన్ ఫీజు ఉంటుందని చెప్తే నేను అనుకున్నాను అనమాట, ఇది చాలా పెద్ద ఇష్యూ అనుకుంటా, ఇంకెందుకులే వదిలేద్దామనిసేసి నేను వదిలేసా. పిల్లలకి చెప్పాను, ఇట్లా అమౌంట్ అవుతుందంట, వాళ్ళు ఉంచుకోరంట పిల్లలు, వదిలేసేయండి ఇంకేం చేయగలమనంటే పిల్లలు అన్నారనమాట, ఆంటీ ఒక్కొక్కరేమో 50 రూపీస్ వేసుకుంటాం ఆంటీ, హాస్పిటల్కి మాత్రం తీసుకొని వెళ్దాం ఆంటీ అని అంటే, నన్ను 50 రూపీస్ ప్రాబ్లం కాదు పిల్లలు, అది ఎవరు తీసుకొని వెళ్తారు, ఎవరు చూపిస్తారు, మళ్ళీ ఎవరింటికి తీసుకొని వస్తారు, ఎవరింట్లో పెట్టుకుంటారు అని నేను చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు అన్నారు కదా, మేము బస్తాలలో తీసుకొని వస్తామా ఆంటీ, మనం తీసుకొని పోదామా ఆంటీ అని చెప్పారు. తర్వాత నేను ఏం చేశానంటే, లేదమ్మా ఇది మనం చేయలేము, వదిలేసేయండి అని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. కానీ దాని తర్వాత ఆ పిల్లలు ఇంట్లోకి వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, ఎవరో ఆ గల్లీలో యవనస్తులు ఏం చేస్తారంటే ఆ బైక్ పైన ఆ డాగ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించడానికి వెళ్ళడం జరిగిందని మరి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ అబ్బాయి లోపల విశ్వాసము, నేను ప్రేయర్ చేయాలా, ఇక్కడే ఉండే అంటే డాగ్కి దెబ్బ తాకితే అది చనిపోయే కండిషన్లో ఉన్న ఆ అబ్బాయి ముందు దేవుని కార్యాలు చూశాడు కాబట్టి ప్రేయర్ చేస్తే ఆ డాగ్ ఖచ్చితంగా బ్రతుకుతుంది, బాగైపోతుంది అన్న ఒక విశ్వాసం ఆ బాబులో కలిగింది. హల్లెలూయా. కేవలము అంటే ఆ బాబు విశ్వాసాన్ని బట్టి వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు. 2 times నన్ను పిలిచాడు, 1 time పిలిపించాడు. కానీ మరి నేనే అది ఆ కండిషన్ అనేది వదిలేశాను. అంటే స్కూటీ కావాలి, నేను తీసుకునే స్కూటీ ఇదంతా పెద్దది ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను వదిలేశాను. కానీ ఆ బిడ్డ విశ్వాసాన్ని బట్టి మరి దేవుడు అనుకోని రీతిలో, అంటే మేమేం కన్సల్టేషన్ ఫీజు కట్టలేదు, ఏమంటారు అంటే ఏదో అంబులెన్స్ కానీ ఏది మాట్లాడలే, వెహికల్ని అరేంజ్ చేయలే, కానీ దేవుని మహాకృపను బట్టి మరి ఎవరో రావటము, ఆ డాగ్ని తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ అనేది ఇప్పించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చిన్న సండే స్కూలే అనుకుంటాం, చిన్న పిల్లలమే. దేవుడు అంటున్నాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచకుడి, వారిని నా యొద్దకు రండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అనేసి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చిన్న బిడ్డలకి చెప్తున్న వాక్యాలు కానీ, దేవుని మాటలు కానీ, చిన్న వాళ్ళ కోసం వాళ్ళ అవసరతలు తెలుసుకొని చేస్తున్న ప్రార్థనలు కూడా దేవుడు మరి దేవుడు అది వాటిని ఆశీర్వదించి మరి ఈ రీతిగా దేవుడు మరి ఆ బిడ్డను బలపరిచినందుకు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. మరి నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక అన్యుడు మరి హిందూయిజంలో అంటే ఆ దేవతలలో బాగా అంటే నిష్ట, బాగా వాళ్ళు పూజ చేస్తూ ఆ దేవుడే గ్రేట్, వేరే ప్రేయర్ మీటింగ్ సండే స్కూల్కి వెళ్తే ఎక్కడ మతము మార్చేసుకుంటారో ఏదన్నా, ఆ బాబుకి అందరికి ప్రేయర్ ఆయిల్ పెట్టినప్పుడు ఒకసారి ప్రేయర్ ఆయిల్ పెడితే వాళ్ళ మమ్మీ భయపడి కాల్ చేసిందనమాట. అంటే ప్రేయర్ ఆయిల్ పెడితే కూడా ఏదన్నా చేసేసి మొత్తం వాళ్ళ బాబుని అందులో మార్చేస్తారేమో అని అంత భయపడుతున్న ఆ ఫ్యామిలీలో నుంచి మరి ఈ బాబు విశ్వాసం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా క్రీస్తేసునందు ఏ ప్రయాసము వ్యర్థం కాదు. మరి దేవుని నామం నిమిత్తం మనం చేసేది ఏది కూడా వ్యర్థము కాదని మరి నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన సందర్భము. ఒక కుక్క విషయంలో కూడా దేవుడి కార్యం చేశాడా అని మరి దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఈ సాక్ష్యం విన్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.